నాకెంతో ఇష్టమైన నాటుకోడి, అది కూడా పందెం కోడి, అది కూడా పందెం గెలిచిన కోడి అయితే ఆ కిక్కే వేరు కదా. అందుకనే మన రాయలసీమ స్టైల్లో, విలేజ్ స్టైల్లో దాన్ని ఫస్ట్ నుంచి ఎలా అయితే నీళ్లు తాగిపించి పీక కోసి వంట చేస్తారో ఆ వీడియో అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీయాలని ఎంతో ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా, ఆనందంగా చాలా సంవత్సరాలైంది కోడిని కోసి. కోసేది చూపించకూడదు కాబట్టి అక్కడి వరకు వీడియో కట్ చేసి మళ్ళా దాని ఈకలు అవి పీకేటివి వీడియో తీస్తున్నాను. ఈయన వచ్చి మా మల్లన్న, కోడిని కోసే దాంట్లో ఈయన చాలా ఎక్స్పర్టు. నేను చిన్నప్పటి నుంచి పల్లెలో ఉన్నప్పుడు బాగా కోస్తున్నాను. ఇప్పుడు టౌన్కి వచ్చినాక కొంచెం అలవాటు తప్పినట్టుంది. అందుకని అన్నగారికి ఇచ్చినాము. అన్నగారు 10 నిమిషాల్లో రెడీ చేస్తున్నాడు. కోడిని కోసే దాంట్లో కింగ్ కోడిని కానీ, పొట్టేలు కానీ, మేకపోత కానీ ఏదైనా అన్నగారు వాంచి ఇడిచి పెడతాడు. 10 నిమిషాల్లో రోబో కట్ చేసినట్టు కట్ చేసేస్తాడు. పల్లెల్లో వాళ్ళం కదా, ఎక్కువ మాకు ఈ నాటుకోళ్ళు కోసేది బాగా అలవాటుగా ఉంటుంది. తినేది కూడా పల్లెల్లో ఉండేవాళ్ళు ఎక్కువ నాటుకోళ్ళే తింటారు. ఎందుకంటే పొలాల మీద అట్ట మామిడి తోటల్లో అట్ట ఇట్ట తిరుగుతానే బాగా బతికిపోతాయి. పూర్తిగా బొచ్చయి ఒలిచినాక ఈ విధంగా మంట మీద, సన్నటి మంట మీద దాన్ని బాగా కాలిస్తే ఆ బొచ్చు ఏదైనా ఉండేది కూడా నీట్గా పోతుంది. మొత్తం ఆ ఈకలన్నీ నీట్గా కాలిపోయి ఏమన్నా కొసలు ఉన్నటివి కూడా నీట్గా కాలిపోతుంది. ఆ కాళ్ళకు కూడా ఆ స్కిన్ అంతా తీసేసి కాల్చాక నీట్గా తీసేసి అన్నగారు బాగా చేస్తున్నాడు ఓపికగా. దాన్ని వాష్ చేసేస్తే బాగా మళ్ళీ కోడి తెల్లగా వచ్చేస్తుంది. మనం మంటలో, పైగా ఇక్కడ వర్షం పడుతుంది మాకు, ఉండే ఆ కట్టి పొలాలు అయితే తడిసిపోయినాయి. భలే పరీక్ష ఈ వీడియో తీసేటప్పుడు. బాగా పొగ వస్తుంది. వీడియోలో పొగ పడకూడదు. పార్ట్లుగా దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. మా మల్లన్న సూపర్గా వస్తున్నాడు. ఒక్కొక్క లెగ్ వస్తుంటే ప్లేట్లోకి ఆనందంగా ఉంది. పార్ట్లుగా నీట్గా కోస్తాడు అన్నగారు. మంచి ఎక్స్పర్ట్ అన్నగారు కోళ్ళు కోసే దాంట్లో కానీ, పొట్టేలు కానీ ఏదైనా కూడా నీట్గా. మామూలుగా చికెన్ సెంటర్లలో ఈ విధంగా మనకు పార్ట్లుగా కొయ్యరు, అన్నీ తుండు మీద పెట్టి కట్ చేసేస్తారు. అన్నగారు పార్ట్లుగా కోసి నీట్గా దాంట్లో కూడా కండ పీసులు పక్కగా తీసి ఎముకలు కొట్టి నీట్గా కట్ చేస్తున్నాడు అన్నగారు. పైగా మా పల్లెల్లో నాటుకోడి అంటే చాలా ఇష్టం. నాటుకోడి తప్పితే బ్రాయిలర్ కోళ్ళు తినేది చాలా తక్కువ. ఎక్కువ నాటుకోళ్ళే తింటుంటారు. ఎందుకంటే రెండు బియ్యము సద్దలో ఏదైనా వేస్తున్నా కూడా తినే అట్టా దెబ్బల మీద, పొలాల మీద బతికిపోతాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా నాటుకోడి అంటే. మొత్తానికి కట్ చేసేసి బాండల్లో వేసేసాము. మేము పెనుము అంటాము. ఇద్దండి, వంటకి రంగం సిద్ధమైంది. ఆనియన్స్ కట్ చేసింది మా ఫ్రెండు. నేను టమాటాలు కట్ చేస్తున్నాను. తలా ఒక పని చేస్తున్నాం. బ్యాచ్ అంతా ఒక 7-8 మంది. నేను వీడియో తీస్తున్నానంటే వాళ్ళు కూడా హ్యాపీగా పాల్గొని అంతా కట్ చేసి నీట్గా, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మన ఛానల్ని బాగా డెవలప్ చేయాలని అందరూ కష్టపడడం జరిగింది. టమాటాల కటింగ్ మనం బాగా ఎరగదీస్తాం స్పీడ్గా. ఏదైనా కూడా అంతా ఇంత వంటల్లో అలవాటు ఉంది కాబట్టి ఏదైనా స్పీడ్ కట్ చేస్తాము. ఇంకా స్టార్ట్ అయిందండి అసలు సిసలు. బాండల్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. మొత్తం ఆనియన్స్ ఒక 2 kg వచ్చింది నాటుకోడి. 4-5 ఆనియన్స్ కట్ చేసాము.
పచ్చిమిర్చి వేసేసి అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో వేసేసి బాగా రోస్ట్ చేయాలి. పొగ వస్తుంది. చాలా రోజుల తర్వాత పెద్దోళ్ళు, పాతోళ్ళు, పురాతన కాని వాళ్ళు గుర్తొచ్చారు. అప్పుడు పొయ్యిల మీద ఎట్ట చేస్తున్నారు వంటలని. ఈ మధ్య బాగా గ్యాస్లు అలవాటు అయిపోయినాయి మనకు. అందుకే ఇప్పుడు పొయ్యి మీద చేస్తుంటే కొంచెం పొగ అంతా వస్తా, సెగ తగులుతా, అదొక సందడిగా ఉన్నింది. వీడియో తీస్తున్నామని ఆనందంతో మన ఛానల్లో పెట్టాలని. అది కూడా గరిట కూడా చెక్కతోనే చేసుకున్నాము. మాది వుడ్ వర్క్. ఛానల్ కొంచెం డెవలప్ అయినాక నా వర్క్ ఏంది అన్నీ హోమ్ టూరు, వర్క్ టూర్ అన్నీ చూపిస్తాము. పసుపు వేసాక కారం, గరం మసాలా, కొద్దిగా ఆనియన్స్, టమాటోస్కి బాగా పట్టే విధంగా వేసి బాగా మిక్సింగ్ చేయాలి. బాగా మిక్సింగ్ చేసి బాగా రోస్ట్ అయ్యే విధంగా బాగా కలపాలి. కలపడం అయిపోయినాక ఇంకా చికెను బాగా కడుక్కొని 3-4 టైమ్స్ బాగా నీట్గా కడుక్కుంటే ఆ నీసు వాసన అనేది పోతుంది. బాగా కడుక్కొని ఆ మసాలా అంతా వేసిన దాంట్లో మనం ముక్కల్ని మిక్స్ చేసుకోవాలి. మాకు సెగ తగులుతుంటే ఒకరొకరు మా శిష్యుడు సహదేవ ఆ అబ్బాయి కెమెరా తీస్తున్నింది. ఆ అబ్బాయి నేను కలబెడతానని నాకు హెల్ప్ చేయడానికి వచ్చి కలబెట్టాడు. ఈయన మా ఫ్రెండు రాము రెడ్డి. వంటల్లో మంచి ఎక్స్పర్టు. ఈయన ఏ వంట చేసినా మనం ఇంకెక్కడ హోటల్లో కానీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర కూడా చేయించుకోము. అంత బాగా చేస్తాడు, ఎక్సలెంట్గా చేస్తాడు. మళ్ళీ ఎట్టకేలకు ఇప్పుడు ముక్క మధ్యలో మనం టేస్ట్ చూడాలి, ఉప్పు పట్టిందా, ఉడికిందా లేదా అని. ఒక 75% ఉడికింది, కానీ ఎక్సలెంట్గా ఫ్లేవర్ బాగా సెట్ అయింది. మన రామిరెడ్డి గారి డైరెక్షన్లోనే వంట చేయడం జరిగింది. మొత్తానికి అయిపోయింది. వీడియో పెద్దదవుతుందని కట్ చేసి ఫైనల్ ఘట్టం ఇంకా మేము కూర్చొని థమ్సప్లు తాగి చిన్నపాటి అందరికి థమ్సప్లు తెచ్చి ఇచ్చినాను. మన వీడియో కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూర్చొని హ్యాపీగా బ్యాచిలర్ పార్టీ లాగా ఓన్లీ కూల్ డ్రింక్స్తోనే. మీరేది వేరే పార్టీ అనుకోవద్దండి, ఓన్లీ కూల్ డ్రింక్స్.